చూసుకుంటే కరెక్ట్గా 12:57 ఆ టైంకి, అదే టైంకి సీసీటీవీ ఫుటేజ్ చూసుకున్నట్టయితే ఆ టైంలో చూసుకుంటే 12:50 ఆ టైం ఉన్నది. మేము పైకి పోయింది. వాళ్ళ డాడీ కూడా అప్పుడే వచ్చిండు. సీసీటీవీ ఫుటేజ్లో చూసినప్పుడు కూడా అదే టైం ఉండే. తర్వాత పైకి పోయి చూసరికి పాప చనిపోయి ఉండే. వాళ్ళ డాడీ చెప్తున్నాడు చనిపోయిందని చెప్పేసి. తర్వాత ఏమైంది, మేము చూసిన తర్వాత కంట్రోల్ రూమ్ కాల్ చేసినాం. ఇక పైకి వచ్చిన తర్వాత 10-15 మినిట్స్ కంట్రోల్ రూమ్ అదే పోలీస్ అంబులెన్స్ వెళ్ళి చూసినప్పుడు మీరు లోపలికి వెళ్ళారా? లోపల సిచ్యువేషన్ చూసారా? లోపల చూసినాము. లోపలికి వెళ్ళి ఏమన్నా దొంగ వచ్చి ఏమన్నా దోపిడీ చేసిండా, ఏమన్నా అయిందా అని చెప్పేసి కూడా ఒకసారి చూసినాము. కానీ ఏమి అట్లేం కాలేకుండే. లైక్ ఏమన్నా ఉంటాయి కదా ఇట్లా అల్మారీ కానీ తీయడం కానీ అట్లా ఫోర్స్ఫుల్ ఎంట్రీ అట్లేం లేకుండే. మళ్ళా కిచెన్ లో కూడా చూసినాము, అట్లేం అనిపించలేదు. లోపల మీరు వెళ్ళి చూసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ కనబడింది? బాడీ ఏ స్టేజ్ లో ఉంది? ఆ పాప ఉదయం చూసినప్పుడు లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఆ రూమ్ అంతా కూడా బెడ్ పైన పడుకొని ఉండే పాప, ఇట్లా పడుకొని ఉంది స్ట్రైట్ గా. వాళ్ళ ఫాదర్ పట్టుకొని ఉన్నాడు, ఏడుస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ అప్పటికి గట్టిగా ఏడుస్తున్నాడు. తర్వాత అప్పటికి అంబులెన్స్ రాలేదు. కొంచెం సేపు అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పి పాపని ఇట్లా లేపుకొని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు కనిపించినాయి పాపకి ఇక్కడ సైడ్ కత్తితో పొడిచినవి అవి ఇవి. మరి మొత్తం బ్లడ్ ఉండే, అంతా పాప డ్రెస్ అంతా బ్లడ్ అయి ఉండే. తర్వాత అంబులెన్స్ వస్తుంది ఆగండి అని చెప్పేసి అక్కడనే ఆపిచ్చేసినాము. తర్వాత అంబులెన్స్ వచ్చింది, పోలీస్ వాళ్ళు వచ్చినారు. ఎన్ని గాయాలు ఉన్నాయి ఒంటి పైన? ఎన్ని కత్తిపోట్లు ఉండొచ్చు? మీరు చూసినప్పుడు ఎన్ని గాయాలు అబ్జర్వ్ చేశారు మీరు? అరౌండ్ చూసినప్పుడు అయితే కడుపు దగ్గర ఉండే, ఇక్కడ ఉండే. పర్టికులర్ గా చూడలేము అంతగానము, ఎందుకంటే అంకులే పట్టుకొని ఉండే కదా, చూడలేము ఎన్ని కత్తిపోట్లు ఉన్నాయి అవి అని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఇక్కడ అండ్ ఇక్కడ ఉండే అంతే. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చినారు, అందరినీ క్లియర్ చేసి ఉండే. ఇక బాడీని తీసుకొని వెళ్ళినారు. ప్రజెంట్ అయితే ఏం తెలియదు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా గిట్ట తెలుస్తుండే. డెలివరీ బాయ్స్ కూడా వెళ్ళలేరు అది అని చెప్పేసి అన్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ లో అయితే చూస్తున్నారు ఎవరు ఏందని చెప్పేసి. అది ఇంకా మనకి తెలియలేదు. సో రెస్పాన్స్ కోసం వెయిట్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు మీరు నైబర్ గా ఉన్నారు కాబట్టి అలా ఎవరి మీద డౌట్ వ్యక్తం చేస్తా ఉన్నారా? ఎవరి మీద మాకు గొడవలు ఉంది అలాంటి వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళు? డౌట్ గిట్ట అట్లేం అంత లేదు. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ టెనెంట్స్ లాగా. సో వాళ్ళ గొడవ కానీ అట్లా కానీ గల్లీ వాళ్ళతో ఉంటున్నా ఇట్లా వాళ్ళకి ఏదైనా గొడవలు ఉన్నా అట్లేం లేవు. అంతా మంచిగానే ఉంటుండే, అందరు మంచిగానే ఉంటుండే. వాళ్ళ తమ్ముడు చిన్న బాబు స్కూల్కి వెళ్ళాడు, పక్కకే స్కూల్. మళ్ళీ పాపకి ఈరోజు హాలిడే ఉన్నందుకు ఇంట్లో ఉండే. మరి ఒక్కతే ఉన్నది. ఈ ఒక్కతున్న టైంలో ఇట్లా అయింది. అది ఎవరు చేసినారు ఏందని చెప్పేసి పర్టికులర్ గా తెలియదు మనకి. రైట్, ఇది స్థానికంగా ఉంటున్న మాటలు. బ్రదర్, ఇది అత్యంత దారుణంగా హత్యకు గురైన ఒక 10 ఏళ్ల పాప సహస్ర మర్డర్ మిస్టరీ ఇంకా వీడలేదు. ఇప్పటికి 4 రోజులు గడిచిపోతోంది, ఇంకా ఎటూ తేలలేదు. హత్య జరిగిన బిల్డింగ్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. బయట వ్యక్తుల ప్రమేయం లేదని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఖచ్చితంగా తెలిసిన వాళ్లే హత్య చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. క్షుద్ర పూజలు చేశారా, దానికోసమే ఆ పాపను బలిచ్చారా అనే ప్రశ్న ఇక్కడ తెర మీదకి వస్తుంది. మరోవైపు పాపపై లైంగిక దాడికి ప్రయత్నం జరిగిందా? ఆ పాప రెసిస్ట్ చేయడంతో, ఆ పాప గొడవ చేయడంతో ఆ పాపను అత్యంత దారుణంగా హత్య చేశారా? లేదంటే ఆ పాప తల్లిదండ్రులతో ఏదైనా గొడవల కారణంగా వాళ్ళ మీద కోపంతో శత్రువులు చేసిన పనా? ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సహస్ర శరీరంపై 20 కత్తిపోట్లున్నాయి. మెడపైనే 15 కత్తిపోట్లుండగా కడుపులో 5 సార్లు పొడిచాడు ఆ వ్యక్తి. అభం శుభం తెలియని ఒక చిన్నారిని అంత రాక్షసంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎందుకుంటుంది? ఒకవేళ నిజంగా తల్లిదండ్రుల మీద కోపంతో వాళ్ళనేమి చేయలేక వాళ్ళ శత్రువులు ఏమైనా ఇలాంటి దారుణానికి ఒడిగట్టారా? లేకపోతే ఒక చిన్న పాపను అంత దారుణంగా 20 సార్లు కత్తితో పొడిచి చంపాడంటే ఒక సైకో ఏమైనా చేసి ఉంటాడా ఇలాంటి ఒక దారుణం? ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ ఇంటికి సీసీ కెమెరా లేకపోవడం వల్ల
ఇప్పుడు ఈ కేసును ఛేదించడం పోలీసులకు చాలా కష్టంగా మారింది. అదే బిల్డింగ్లో ఉండేటువంటి ఒక వ్యక్తిని ఇప్పటికే విచారించారు. అయితే ఖచ్చితంగా ఇది బయట వాళ్ళ పని కాదు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. క్లోజ్ సర్కిల్స్లో వాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి, సొంత తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతి వాళ్ళని ఈ కేసులో విచారిస్తున్నారు పోలీసులు. అన్ని కోణాల్లోనూ విచారణ జరుగుతోంది. శత్రువులు ఏమైనా చేశారా, లేదంటే ఎవరైనా సైకో చేసిన పనా, లేదంటే ఎవరైనా అత్యాచారానికి ఒడిగట్టబోయి ప్రయత్నించి అక్కడ ఆ పాప గొడవ చేయడంతో ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడా, ఇంకేం కారణాలు ఉండుండొచ్చు. తల్లిదండ్రులు పనికి వెళ్తే ఇంట్లో ఒంటరిగా ఉన్న పాప మీద 20 సార్లు కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా ఆ పాపని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది? మేము చెప్తున్న వార్త, చూపిస్తున్న విజువల్స్ చూడడానికి వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు, సున్నిత మనసుకులు గాయపడచ్చు. వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. శిల్ప ఉన్నారు, మా ప్రతినిధి. ఒకసారి శిల్పని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. శిల్ప, పోలీసుల విచారణ ఎలా ఉంది? ఎవరికి ఏం అర్థం కావడం లేదు. సీసీ కెమెరా విజువల్స్ లేవు. ఇంత దారుణంగా ఒక 10 ఏళ్ల పాపను చంపారంటే ఏం కారణం అయి ఉండొచ్చు? పోలీసులు ఎలాంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు? అసలు విచారణ ఎలా జరుగుతుంది? కుకట్పల్లి చిన్నారి సహస్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధానంగా హత్య జరిగి 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదు. ఇంకోవైపు చిన్నారి సహస్రకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం రిపోర్ట్లో కీలక అంశాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు బాలిక ఒంటిపైన దాదాపు 17 కత్తిపోట్లున్నట్లు గుర్తించారు. ఏదైతే చనిపోకముందు ఎలాంటి అత్యాచారం జరగలేదంటూ కూడా ఒకవైపు నిర్ధారణకు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే సహస్ర వాళ్ళు నివసిస్తున్నటువంటి బిల్డింగ్లో చాలా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఇది ఒక మైనస్గా మారిందని చెప్పుకోవచ్చు ఈ కేసుకి. అక్కడ ఉన్నటువంటి నిన్న మరోసారి ఎస్ఓటి పోలీసులు నిన్న ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకొని ఒకవైపు ప్రతి కుటుంబాన్ని, అక్కడ దాదాపు 6 నుండి 7 కుటుంబాల వరకు ఏదైతే శాస్త్రవాళ్ళు నివసిస్తున్నటువంటి భవనంలో ఉంటారు, ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించారు. శాస్త్రవాళ్ళు తెలుసా, ఆ రోజు ఎవరైనా, అందరూ ఆ రోజు ఇంట్లోనే, సోమవారం రోజు ఇది జరిగింది, సోమవారం రోజు మీరు ఇంటి దగ్గర ఉన్నారా, బయట వ్యక్తులు ఎవరైనా లోపలికి వచ్చారంటూ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించారు. మొదట హత్య జరిగిన రోజు ప్రశ్నించారు. మరోసారి వాళ్ళకి ఎలాంటి ఎవిడెన్స్ కూడా లభ్యం అవ్వలేదంటూ కూడా ఒకవైపు రావడంతో మరోసారి నిన్న ఎస్ఓటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చేరుకొని ఎస్ఓటి పోలీస్ డీసీపీ ఆధ్వర్యంలో మొత్తం కూడా నిన్న మరోసారి పరిశీలించారు. ఘటనా స్థలాన్ని ఇంటి యాజమాన్య సైతం మరోసారి పరిశీలించారు. ఆ రోజు ఎప్పుడు, ఏ టైంకి మీరు బయటకు వెళ్ళారు, ఎప్పుడు వచ్చారని కూడా మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ అయితే ప్రస్తుతం చేస్తున్నారు. ఏదైతే అక్కడ ఇంట్లో సీసీ కెమెరా ఎందుకు పెట్టలేదంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఏదైతే శాస్త్ర వాళ్ళ ఇంటి నుండి దాదాపు 50 నుండి 100 అడుగుల దూరంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో బయట వ్యక్తులు కూడా ఎవరు లోపలికి వెళ్ళలేదు. దీంతో బయట వ్యక్తుల ప్రమేయం లేదు, బిల్డింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేసే అవకాశం ఉండడంతో ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తుంది. ఇప్పటికే మొదట అందులో నివసిస్తున్న సెకండ్ ఫ్లోర్లో నివసిస్తున్నటువంటి సంజయ్ రావుని ఇప్పటికే చాలా వరకు కూడా విచారణ చేశారు. కానీ తనే హత్య చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ కూడా దొరకలేదు. దీంతో పోలీసులకు సవాల్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు భవనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని విచారిస్తున్న, అటు తల్లిదండ్రుల సైతం కూడా చాలా క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు కూడా తెలిసింది. అక్కడ సంగారెడ్డి, ఇక్కడ నుండి ఒక కుకట్పల్లికి సంబంధించినటువంటి పోలీసులు అక్కడికి సంగారెడ్డికి టీం పంపించి అక్కడ సైతం వాళ్ళని సైతం కూడా విచారిస్తారు. ఎందుకంటే వాళ్ళ గతంలో ఏమైనా కక్షలు ఏమైనా ఉన్నాయా, కక్షలు ఆధారంగా తల్లిదండ్రుల పైన ఉన్నటువంటి కోపం చిన్నారి సహస్ర పైన ఏమైనా చూపెట్టిందా అనేది కూడా అనేక కోణాల్లో కూడా విచారిస్తున్నారు. మొదటగా అత్యాచారం చేసి చంపుంటారని మొదట చేశారు, కానీ పోస్ట్మార్టం రిపోర్ట్లో మాత్రం అత్యాచారం జరగలేదని నిర్ధారణ